వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్ర రామకృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. సార్, బర్త్ నెంబర్ 3 ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, అలాగే లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్ తెలియజేస్తారా? 3 అంటే గురువు. గురువు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి దేవుడితో సమానం. ఎవరైతే 3, 12, 21, 30 తేదీలు జన్మిస్తారో వాళ్ళందరూ కూడా గురుగ్రహ ఆధిపత్యంలో ఉంటారు. అంటే వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా గురువుకు సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించిన ఏది లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ మీద ప్రస్ఫుటంగా ఎలా పనిచేయాలో అలా పనిచేస్తూ ఉంటాయి. అంటే అంత శక్తి, ఆధ్యాత్మికపరమైన శక్తి కానీ లేదా దైవికమైన చింతన కానీ గురువుకి ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. అంటే దీన్ని ఎలా ఉపయోగించుకుంటారనేది ఆ తత్వంతో జన్మించారు వాళ్ళు. ఉపయోగించుకోవటం ఎలా ఉపయోగించుకుంటారనేది వాళ్ళ చేతిలో ఉంది. మనకు సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానికి అసలు మంచిగా ఎంతో ఉపయోగించుకోవచ్చు. కాలేజీకి వెళ్లకుండా సెల్ ఫోన్లో చూసుకొని గూగుల్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం చాలా ఎగ్జామ్స్ కూడా రాసేయచ్చు క్లాసుకి వెళ్ళకుండా. అదే ఫోన్లో మనకి నకారాత్మకమైన ఆలోచనలు, సకారాత్మకమైన ఆలోచనలు వేరు, నకారాత్మకమైన ఆలోచన వేరు. నకారాత్మకమైన ఆలోచనలు అవన్నీ కూడా వాటిని కూడా మనం అందులో మన గూగుల్లో ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. అంటే ఎలా ఉపయోగించుకున్నారనేది వ్యక్తిగతమైన చాట్ ద్వారా ఆ డెస్టినీ నెంబర్ వాటిని ఆధారపడి ఉంటుంది. సహజంగా గురువు అంటే వీళ్ళకి వచ్చేసరికి మనకి టీచర్స్, ఆధ్యాత్మిక గురువులు, మాలాగా జ్యోతిష్యం, వాస్తు చెప్పేవాళ్ళు, అందరు మన్నలను పొందేవాళ్ళు గురువుల కింద వస్తారు. ఒక సామాన్య మానవులు ఒక జాబ్ చేసుకునేవాడు, లేదా ఒక పొలం పని చేసుకునేవాడు, వ్యవసాయం చేసుకునేవాడు, లేదా చిన్న కంపెనీలో హెల్పర్గా పనిచేసేవాడు, లేదా ఒక ఆటో నడుపుకునేవాళ్ళు, వీళ్ళల్లో కూడా మనకి 3 అనేవాళ్ళు ఉంటారు. 3 మీద పుట్టిన వాళ్ళు అందరూ గురువులు కావాలని లేదు, అందరూ టీచర్స్ కావాలని లేదు, అందరూ ఎంప్లాయీస్ కావాలని లేదు. కానీ ఒక చిన్న కూలి పని చేసుకునే ముఠా చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళలో కూడా 3వ తారీఖు కానీ 12, 21, 30 తేదీలు జన్మించిన వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు లీడ్ చేస్తుంటారు. అక్కడ ఆ 3 జన్మించిన వాళ్ళు అంటే వాళ్ళకి వచ్చేసరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఎదుటి వాళ్ళ చేత గౌరవింపబడటం ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ పేరులో కనుక నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అగౌరవం, ఆత్మగౌరవం దెబ్బతింటం, లేదా అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనటం, ఒక క్రియేటివ్ బాగా మంచి తెలివితేటల మనిషి ఒక మంచి పని ఉపయోగిస్తే బాగానే ఉంటుంది. అదే తెలివితేటలు దొంగతనం చేయడానికి ఉపయోగించాడు అతనికి ఎక్కడైతే పేరులో నెగిటివ్ నెంబర్ ఉందో ఆ దొంగతనం చేస్తేనే అతనికి కిక్ ఉంటుంది. మంచిగా చేసుకొని ఒక పని చేసుకుంటే 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు. ఇతనికి ఆ 1 లక్ష రూపాయలు అనేది మంచిగా చేస్తే కిక్కు రాదు. దొంగతనం చేయాలి, ఫ్రాడ్ చేయాలి, లేదా చీటింగ్, మోసం చేసి ఏదో రకం చేసి ఆ 1 లక్ష రూపాయలు సంపాదించాలి. అందులో కిక్కు ఉంటుంది ఎప్పుడు నెగిటివ్ నెంబర్ ఉన్నది. అందుకని ఈ 3, 12, 21, 30 జన్మించిన వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వాళ్ళు ఇంకా బాగా రాణించాలంటే మామూలుగా చదువుకున్న వాళ్ళైతే మంచి ఉద్యోగాలకి, చిన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోవద్దు, మంచి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. చదువు ఎంతవరకే చదువుకోండి, మీకు గురువు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఎంతవరకే చదువుకోండి. మీ చదువులో ఆటంకాలు అనేది ఉండవు. చదువుకోండి. మీరు ఏదైతే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఎగ్జామ్ ముందు రోజు మీరు ఏమైతే చదువుతారో ఆ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే మీరు పాస్ అవ్వడానికి, మీకు మంచి మార్కులు రావడం కోసం గురువు మీకు బాగా సపోర్ట్ చేస్తాడు. అదే రకంగా మీ జీవితంలో కూడా చిన్న వాటి జోలికి వెళ్ళకుండా మంచి ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటి దిశగా కనుక మీరు అడుగులు వేస్తే మీ పేరులో కనుక మంచి బలం ఉన్నట్టయితే అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. మీకు వచ్చేసరికి శుక్రుడు సంబంధించిన వాళ్ళతో స్నేహం తగ్గించుకోవాలి. అంటే 3 అనేది దేవతల గురువు, శుక్రుడు అంటే రాక్షసుల గురువు.
అంటే 6, 15, 24 ఈ తేదీలో జన్మించిన వాళ్ళు వీళ్ళతో స్నేహం అనేది కొంచెం తక్కువగా ఉండాలి, కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఆ స్నేహాలు మానుకోవాలి. అంటే మనకి వీళ్ళకి వచ్చేసరికి లక్కీ నెంబర్స్ 1 లక్కీ నెంబరే ఉంటుంది, 3 లక్కీ నెంబరే, 9 కూడా లక్కీ నెంబరే. అన్లక్కీ నెంబర్ వచ్చేసరికి 6 అన్లక్కీ నెంబర్. వాటిని అవాయిడ్ చేయాలి. వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చేసరికి పసుపు బాగుంటుంది, ఎల్లో, లైట్ ఎల్లో కానీ, గంధం కలర్ కానీ, పోతే లైట్ బ్లూ కూడా బాగానే ఉంటుంది. వీళ్ళు బ్లాక్ అవాయిడ్ చేయాలి. మిగతా కలర్ అన్ని పర్వాలేదు, బాగానే ఉంటుంది. మెయిన్ ఎల్లో బాగుంటుంది. వీళ్ళకి కుదిరితే వీళ్ళకి ఎల్లో షపేర్ స్టోన్ ఒకటి పెట్టుకుంటే ఈ రైట్ ఫింగర్ వచ్చేసరికి ఇండెక్స్ ఫింగర్ పెట్టుకోవాలి. ఎల్లో షపేర్ అంటే మనకి కనపుష్లాగా అది పెట్టుకుంటే బాగుంటుంది. అది పెట్టుకోలేని వాళ్ళు కూడా వాళ్ళకి ఉపరత్నాలు ఉంటాయి, సెమీ ప్రీషియస్ స్టోన్స్, ఆ స్టోన్ పెట్టుకుంటే ఇందుకు సంబంధించిన దోషాలు ఉన్నా కానీ పోయి వీళ్ళకి ఒక గురువుకు సంబంధించిన అన్ని రకాలైన పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా వీళ్ళకి వచ్చి లైఫ్లో బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్.